Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arva. నేను మహేశ్వరి. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేశారు అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడే ఉద్దేశం చంద్రబాబులో కనిపించడం లేదు అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు కర్ణాటక సర్కార్ అడుగులు వేస్తూ ఉంటే కనీసం చంద్రబాబుకు చీమ కుట్టినట్టయినా లేదు అని మండిపడ్డారు వైఎస్ జగన్. సాగు తాగునీరు లేక అనేక ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా చంద్రబాబు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే చంద్రబాబు మీకెందుకు ఆ పదవి అంటూ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాజకీయ బలాన్ని ఉపయోగించి పనుల నిలుపుదలకు ఎందుకు ఆదేశాలు ఇప్పించలేకపోతున్నారు అని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబర్ 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అని నిలదీశారు. అసలు రాష్ట్రం అంటే చంద్రబాబుకు పట్టింపు ఉందా లేదా అని ఎక్స్ వేదికగా నిలదీశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. 1995కు ముందు ఆల్మట్టి ప్రాజెక్ట్ కెపాసిటీ కేవలం 53 టీఎంసీలే ఉంటే ఆ తర్వాత దాన్ని 123 టీఎంసీలకు పెంచారన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ ఆల్మట్టి ప్రాజెక్ట్ కెపాసిటీని 279 టీఎంసీలకు పెంచబోతున్నారని, అయినప్పటికీ చంద్రబాబు వ్యతిరేకించడం లేదన్నారు. ఆల్మట్టి డ్యామ్ని మళ్ళీ పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ 16న కర్ణాటకలో వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు. ఇప్పుడు 524 అడుగులకు చేయబోతున్నారు. దాదాపుగా ఇప్పుడు 123 టీఎంసీలు ఉంటే అది 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీలు ఇప్పుడు పెంచబోయేటువంటిది టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది. కనీసం మాట వరుసకి నేను వ్యతిరేకించట్లేదు, మాట్లాడట్లేదు. ఏమనాలి ఈ మనిషిని? ఇది దుర్మార్గం కాదా? ఇది అన్యాయం కాదా? కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి కష్టాలు అన్నీ కావు. కూటమి ప్రభుత్వంలో ఇంటి వద్దకే పెన్షన్ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. సచివాలయ సిబ్బంది చేతులెత్తేయడంతో వృద్ధులు వికలాంగులు రోడ్డున పడ్డారు. పెన్షన్ కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు కాశారు. వాలంటీర్లు పంచవలసిన పెన్షన్ తామెందుకు పంచాలి అని సచివాలయ ఉద్యోగులు నిలదీశారు. అంతేకాదు ఇంటి వద్దకే పెన్షన్లను వైఎస్ఆర్ జిల్లాలో నిలిపివేశారు సచివాలయ ఉద్యోగులు. దీంతో సచివాలయం వద్ద పెన్షన్ల కోసం బారులు తీరారు వృద్ధులు వికలాంగులు. ఇక మరోవైపు సర్వర్ పని చేయడం లేదు అంటూ ఆలస్యం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తే కూటమి ప్రభుత్వం మళ్లీ తమను రోడ్డున పడేసింది అంటున్నారు వృద్ధులు వికలాంగులు. తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని, వైఎస్ఆర్సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తామన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కేవలం వైఎస్ జగన్కు దగ్గరగా ఉంటారనే భావనతోనే మితిన్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు పెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు కక్ష సాధింపుగా చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడు కూడా దురాలోచనతోనే ఇవన్నీ కూడా చేస్తాడు. అధికారంలో మోసపూరితంగా అధికారంలోకి వస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి పూర్తి స్థాయిలో మోసం చేశాడు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అణగదొక్కాలనే ఆలోచనతో పనిచేస్తా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రాష్ట్రానికి సేవ చేయాలా, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలా, చెప్పిన హామీలు నెరవేర్చాలా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగేట్లు చూడాలని చెప్పి ఆలోచన చేయలేదు. ఇది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీనికి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో జవాబు చెప్తాయి. వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను మానసికంగా వేధించి కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆయన అన్నారు. తనపైన అదే తరహాలో తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు పైశాచిక ఆనందం పొందారు అని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. కేసులన్నీ పెట్టి మానసికంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు లీడర్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పలు సీనియర్ లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజు అదే విధంగా నా పైన కూడా ఈ రోజు పెట్టినారని చెప్పి నేను భావిస్తున్నాను.
సో తెలుగుదేశం అధికారంలో ఉండే ప్రతిసారి కూడా కేసులు పెడతానే వచ్చారు. ఇది వరకు 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ కోర్టులో అది తప్పుడు కేసు అని తేలి కేసు కొట్టేయడం జరిగింది. ఈవెన్ అంతకుముందు వాళ్ళు 2004 మునుపు అధికారంలో ఉన్నప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా పెట్టడం జరిగింది. సో తెలుగుదేశం అధికారంలో ఉంటే కేసులు పెట్టడం సర్వసాధారణం అని చెప్పి డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. 16 నెలలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ప్రభుత్వం ఇదొక్కటే అని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేయలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులు, పిహెచ్సి డాక్టర్లు రోడ్డు మీదకు వచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు వెంకట్రామిరెడ్డి. జీతం ఇచ్చిండ్రు. ఉద్యోగులు మారిన తప్ప ఎవరికి 1వ తారీఖు జీతం ఇవ్వలే. ఏమనంటే కొందరు మా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పొరపాటు పడి ఇప్పుడు 1వ తారీఖు జీతం వస్తుంది. ఎవరికి వస్తుంది 1వ తారీఖు జీతం? 1వ తారీఖు రాలే. డిఏ ఇవ్వలే. పిఆర్సీ ఇస్తామన్నారు. మెరుగైన పిఆర్సీ అన్నారు. మెరుగైందో తరుగైందో ముందు పిఆర్సీ కమిషన్ వేయండి. మీరు పిఆర్సీ ఇవ్వాలంటే కమిషన్ ఇవ్వాలి. కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇవ్వడానికి 1 ఇయర్ టైం పడుతుంది. దాన్ని మళ్ళీ ఎగ్జామిన్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారో తెలియదు. ఇంత ప్రాసెస్ ఉంటే ఇంకా కమిషన్ అపాయింట్ చేయకుంటే ఎప్పుడు పిఆర్సీ ఇస్తారు? బాపట్ల జిల్లా లక్ష్మీపురం మత్స్యకారులు కదం తొక్కారు. సముద్రంలోకి వెళ్లే కాలువను పునరుద్ధరించాలి అంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దాదాపు 7 గంటలుగా బాపట్ల అంబేద్కర్ సెంటర్లో బైఠాయించిన నిరసన తెలిపారు. సుమారు 7 గంటల పాటు ఆందోళన తెలపడంతో ట్రాఫిక్ ను మళ్లించక తప్పలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సముద్రం లోపలికి వెళ్లే కాలువను పూర్తి చేశారు అని, దాన్ని మళ్లీ పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ కు వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల వలయాన్ని సైతం ఛేదించుకొని కలెక్టరేట్ కు వెళ్లారు మత్స్యకారులు. కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మత్స్యకారులు ఎక్కడా తగ్గలేదు. తమకు కాలువను అందుబాటులోకి తేవాల్సిందేనని పట్టుబట్టారు. చివరికి కలెక్టర్తో చర్చలు కూడా ఫలించలేదు. మొత్తానికి అధికారులు చేతులెత్తేయడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మత్స్యకారులు. ప్రశ్నించే గొంతులను నొక్కాలి అని చూస్తుంది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే సోషల్ మీడియా నియంత్రణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, పార్థసారథి, నాదెండ్ల మనోహర్ ఉండనున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా సబ్ కమిటీ పనిచేయనుంది. కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి. ఏడాది కాలంలో 700 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోర్టుల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అధికారుల మీద వ్యతిరేకంగా మీరు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఇవి రిమాండ్కి పెట్టేటువంటి కేసులు కాదు. గతంలో ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్ని బిఎన్ఎస్ఏ సెక్షన్ల కింద మారినా కూడా ఆ కేసులు బనాయిస్తున్నారని చెప్పి సాక్షాత్తుగా డీజీపీ గారి మీద, పోలీస్ అధికారుల మీద కోర్టులు ముట్టికాయలు వేసినా మీరు సాక్షాత్తుగా కోర్టులో సమాధానం చెప్పాలని చెప్పి ఎన్నిసార్లు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా అధికారుల్లో మార్పు రావట్లేదు. స్పీకర్ ఛాంబర్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ముగిసింది. ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు పిటిషనర్ల అడ్వకేట్లు. ఒక్కో ఎమ్మెల్యేను గంటకు పైగా స్పీకర్ విచారించారు. విచారణలో పలు ఆదేశాలను, అంశాలను నివేదికలో పొందుపరిచారు. తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం సమ్మె బాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు ఇవ్వకపోతే 13 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించాయి. దీపావళిలోపు 1200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 200 కోట్ల రూపాయలే చెల్లించారని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. ఈ నెల 12లోగా 1000 కోట్లు చెల్లించాలన్నారు. అవసరమైతే విద్యార్థులతో కలిసి చెలో హైదరాబాద్ చేపడతామన్నారు రమేష్ బాబు. తారీఖులోపు కనుక 1200 కోట్ల రూపాయలు కనుక రాకపోతే కళాశాలలు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం ప్రకారము యథావిధిగా స్ట్రైక్ను మాత్రం కంటిన్యూ చేస్తాయని చెప్పేసి ముఖంగా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. ఇకపోతే మిగతా 10,000 కోట్ల రూపాయలు అంటే ఈ కళాశాలకు వస్తాయా లాదా? ఎందుకంటే ప్రభుత్వ డిసిషన్స్ అన్నీ ఎప్పుడు కూడా సందేహాస్పదంగా ఉంటున్నాయి.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై మాటల యుద్ధం నడుస్తోంది. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపింది అని గుర్తు చేశారు ఈటెల రాజేందర్. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ మోసం చేస్తోందని అన్నారు కవిత. బీసీ రిజర్వేషన్పై తమ పోరాటం ఆగదు అన్నారు ఆమె. మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. రెండోది కూడా కోరుతున్నాం. 2 ఏళ్ళు అవుతుంది వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ ఎన్నికలు తొందర నిర్ణయించడమే కాదు, నిర్వహించమని చెప్పి కోరుతా ఉన్నాం తప్ప ఇలా మాట్లాడే వాళ్ళ మీద బుల్లిదాలుడు ఈటెల రాజేందర్ గారు ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని మీరు నిజాయితీగా మీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలంటూ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ఎన్నికలంటూ వస్తే బీసీ రిజర్వేషన్ అంటూ క్లారిటీగా వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు. అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి, ప్రభుత్వం కాబట్టి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం అని తెలంగాణ జాగృతి భావిస్తుంది. 8వ తారీఖు కోర్టు డెసిషన్ ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి మేము కార్యాచరణ ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3% డిఏ పెంచి తీపి కబురు చెబితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఉద్యోగులకు దసరాకు చేదు నింపిందన్నారు. ఓపీఎస్ పేరుతో కూడా ఉద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిండ్రు, మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మేము రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తాం, పాత పద్ధతి పునరుద్ధరిస్తాం అని డైలాగులు మాత్రం దంచి కొట్టిండు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయింది కదా, ఏమైంది ఓపీఎస్ అని అడుగుతా ఉన్నాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి ఎందుకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు, ఉన్న సిపిఎస్కు కూడా ఇవాళ మంగళం పాడిండు రేవంత్ రెడ్డి. మావోయిస్టులు అడవుల నుంచి బయటకు రావాలి అని, స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలవాలి అని తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ చర్యల వల్ల చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య లేదు అని, ఆయుధాలు వదిలేస్తామని మల్లోజుల కూడా లేఖ రాశారు అని, అలాంటప్పుడు వారితో చర్చల అంశం ప్రసక్తే లేదు అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మేము లాస్ట్ 4-5 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుందామే, మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందడంలో. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది, పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసినారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఉల్లి పంట సాగుకు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రకృతి ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచారు. ఆశల పంటను కాపాడుకోవడానికి ఆరుగాలం శ్రమించారు. దిగుబడి చేతికందే సమయంలో బహిరంగ మార్కెట్లో ధరలు పతనం కావడంతో రైతుల కంట కన్నీరు ఉబికి వస్తోంది. గత ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండడంతో విస్తారంగా సాగు చేశారు రైతులు. పైరు కాలం ముగిసి దిగుబడి చేతికందే సమయంలో ధరలు సగానికి పైగా పడిపోవడంతో నష్టాల పాలయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో కొందరు పొలాల్లోనే గొర్రెలు, మేకలు, పశువులకు వదిలేస్తున్నారు. మరికొందరు ఉచితంగా తెచ్చుకోండంటూ గ్రామాల్లో దండారో వేస్తున్నారు. మరికొందరు పొలం రోడ్లపై పడవేస్తున్నారు. తాజాగా ఉల్లికి గిట్టుబాటు ధర లేక కర్నూలు జిల్లా యాటకల్లు ఓ రైతు ఉల్లి పంటను వంకలో పారబోశాడు. కర్నూలులో డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వైద్యులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందుతోందని వారు విమర్శించారు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 40 మందికి పైగా విద్యార్థులకు పచ్చ కామెర్లు సోకాయి.
2 రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు మృతి చెందారు. మిగిలిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో కలుషిత ఆహారం, నీళ్ల వల్లే తమ పిల్లలకు పచ్చ కామెర్లు సోకాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. చిత్తూరులో బాలికపై అత్యాచార ఘటన, నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. నీవా నగరవనం పార్కుకు వచ్చిన మరికొందరిని నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ వేధిస్తున్నట్లు తెలుస్తుంది. ఫారెస్ట్ సిబ్బంది అంటూ పార్కుకు వచ్చే వారిని వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితుల సెల్ ఫోన్లో వీడియో క్లిప్లు కూడా ఉన్నట్లు సమాచారం. విజయవాడ రామవరప్పాడులో భారీగా గంజాయి పట్టుబడింది. ట్రక్లో గంజాయి తరలిస్తున్న 2ని అరెస్ట్ చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు కూడా నమోదు చేశారు. మొత్తంగా 2.6 కోట్ల రూపాయల విలువైన 561 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో సూక్మా జిల్లా నుంచి తమిళనాడులోని సేలంకు గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని డిఆర్ఐ తెలిపింది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. ఇల్లు, పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవల్లో లంక గ్రామాల ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల చేతికొచ్చిన పంటను కోల్పోయామని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు లంక గ్రామాల ప్రజలు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు తోడు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు విలీన మండలాలు వరద కుప్పెట్లో చిక్కుకుపోయాయి. 4 మండలాల్లోని 20కి పైగా రహదారులు నీట మునగడంతో 100కు పైగా గిరిజన గ్రామాలకు మండల కేంద్రాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. మూకునూరు వద్ద చింతూరు విఆర్పురం ప్రధాన రహదారిని సోకిలేరు వాగు ముంచెత్తింది. దీంతో ఏజెన్సీలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి 10వ రోజు శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. మహిషాసురమర్ధిని అలంకారంలో దుర్గమ్మ సింహవాహిని 10 చేతుల్లో ఆయుధాలు ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ అలంకారంలో అమ్మవారిని పూజిస్తే భయాలు తొలగి శత్రువులపై విజయం సాధిస్తారు అని నమ్ముతారు భక్తులు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి అశ్వవాహనంపై విహరిస్తున్నారు. కల్కి అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ముగియనున్నాయి. రేపు ఉదయం పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం జరగనుంది. అనంతరం సాయంత్రం జరిగే ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియబోతున్నాయి. 100 ఏళ్ల సంఘ్ పరివార్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నది తన ప్రవాహంతో అనేక భూముల్లో పచ్చదనం నింపినట్టుగా ఆర్ఎస్ఎస్ ప్రజాసేవ చేస్తుందని తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు మన సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుంది అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 100 రూపాయల నాణ్యం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. గతంలో సంఘ్ స్ఫూర్తిని అణచివేసేందుకు తప్పుడు కేసులు బడాయించడం, నిషేధించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయని, అయినా ఆర్ఎస్ఎస్ అన్నింటినీ తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు ప్రధాని. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ కానుకగా డిఎన్ఎస్ అలవెన్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో శాలరీ బేసిక్ పే, పెన్షన్లపై చెల్లిస్తున్న డిఏ 55% నుంచి 58%కి పెరిగింది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. టీవీకే అధినేత హీరో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరూర్ తొక్కిస్లాట ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నారు. 2 వారాల పాటు తన స్టేట్ టూర్లను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.
గత శనివారం కరూరులో నిర్వహించిన విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. దీనిపై తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార డీఎంకే, టీవీకే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. టీవీకే ప్రతినిధుల నిర్లక్ష్యం, నిబంధనలు పాటించకపోవడం వల్లే ఘోర విషాదం జరిగిందని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 నటుడు విశాల్ బ్రహ్మ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. చెన్నై విమానాశ్రయంలో డిఆర్ఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక నైజీరియా గ్యాంగ్ హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ సినీ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడని, డబ్బు కోసం స్నేహితుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయం అయ్యాడు అని సమాచారం. 2 వారాల క్రితం బ్రహ్మ కాంబోడియా వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడు అని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు వెల్లడైంది. సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నై విమాన ప్రయాణం, చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా చేరుకునేలా నైజీరియా ముఠా బ్రహ్మకు సూచించినట్లు తెలిసిందే. ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు చేపడుతున్న వరుస కూంబింగ్ ఆపరేషన్లు మావోయిస్టుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఛత్తీస్గఢ్లోని కంచల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా మావోయిస్టుల ఆయుధాల డంప్ లభ్యమైంది. ఆ డంప్లో గ్రెనేడ్ లాంచర్లు, గన్ పౌడర్, డెటోనేటర్లు, ఇన్వర్టర్లు, పేలుడు పదార్థాలు భారీ ఎత్తున లభ్యమయ్యాయి. అదేవిధంగా విస్ఫోటనం సృష్టించే ఆర్డీఎక్స్తో పాటు రైఫల్ బయోనెట్లు, ఇనప రాడ్లు, కట్టర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల డంప్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దదని పోలీస్ అధికారులు వెల్లడించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. రెపో రేట్ను మరోసారి యథాతథంగా ఉంచింది. 5.5% వద్దే కొనసాగించింది. ఈసారి 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గిస్తారు అని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపో రేట్లో మానిటరింగ్ పాలసీ కమిటీ ఎలాంటి మార్పులు చేయలేదు. దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడాయి. ఆర్బీఐ రెపో రేట్ను 5.5% వద్ద ఉంచుతూ తటస్థ వైఖరిని కొనసాగించడంతో 8 రోజుల నష్టాల నుంచి బయటపడ్డాయి. సెన్సెక్స్ 715 పాయింట్లు పెరిగి 80,983 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్లు పెరిగి 24,836కు చేరుకుంది. సెన్సెక్స్లో టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉండగా బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ అధికంగా నష్టపోయాయి. బంగారం ధర మరోసారి భగ్గుమంది. వరుసగా 3వ రోజు గోల్డ్ రేటు పెరిగింది. పెట్టుబడుల జోరు, పండగల సీజన్తో దేశీయంగా డిమాండ్ పెరగడంతో పసిడి పరుగు ఆగడం లేదు. 6 రోజుల్లో 3,000 పైనే ఎగబాకింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,18,640 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,08,750 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్. ఆసియా కప్ ట్రోఫీ వివాదంలో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. టోర్నీ విజేతగా నిలిచిన టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండా నక్కజిత్తులు ప్రదర్శించిన ఏసీసీ చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ దిగొచ్చారు. బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. ట్రోఫీ ఇవ్వకపోవడంపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ క్షమాపణలు చెప్పాడు. ఐసీసీ చర్యలకు భయపడి కాళ్లబేరానికి వచ్చాడు. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.